10 మంది రాజులు పిలిచి మరి రాజులకు ఏమిస్తుంది? మరి బాగులు ఇచ్చిందా? లేదు. బళ్ళాలు ఇచ్చిందా? లేదు. కర్రలు ఇచ్చిందా? లేదు. డబ్బులు ఇచ్చిందా? లేదు. అవి ఏమి కత్తులు ఎర్రమ్మలు కోరిలా మరి అప్పుడు నాగం నేర్పిస్తుంది. వారికి ఒక కోరిని వీరికి ఒక కోరిని ఇచ్చింది. ఏది బ్రహ్మరాజు పక్షాన 10 మంది, నాయకురాల పక్షాన 10 మంది, వారికి వీరికి కోరిని ఇచ్చింది. కోళ్ళు ఇచ్చి బ్రహ్మరాజు వచ్చే దారిలో ఇక అట్లా కోడి పని వేస్తుందంట. నాయకుల కోడి ఎలాంటి కోడి? 6 నెలల కోడి, 6 నెలల కోడి, ఆగొచ్చిన కోడి ఏది నాగమ్మది. 6 నెలల కోడి నాగమ్మది, 3 నెలల కోడి బ్రహ్మరాయుడు. ఎందుకని వస్తుంది? ఈ యొక్క విధానంగా గాని ఆ బ్రహ్మరాయుడు నా చేతికి దొరకపోనా, దొరికిన వాడిని నా చేతులు చేజిక్కించుకోపోనా కానీ చేతికి దొరికిన వాడిని మాత్రం ఇక ఉండేస్తే ఉండమని నాటున్నాడు. అవునవును, మామూలు చెప్పట్లేదు. ఉండేస్తే ఉండమని చాటున్నాడు. ఎవరు? బ్రహ్మనాయుడు చెబుతాడుగా. సరే, ఉండేస్తే ఉండమని చాటున్నాడు. బ్రహ్మనాయుడు కోడి ఓడిపోయింది, బ్రహ్మనాయుడు ఓడిపోయాడు అన్నాడు. అట్లుంటావా? కానీ దొరికావు మరి యొక్క భగవాని బ్రహ్మనాయుడు మరి యొక్క కనక సింహాసనం నుంచి మరి తెల్లవారు జామున బ్రహ్మనాయుడు వచ్చే దిగేసే టైంలో పూర్వమేమన్నా 2 నెలల కొడుకు 3 నెలల కొడుకు బంధం పెట్టారు. విధంగా బంధం పెట్టి బ్రహ్మనాయుడు 7 నెలల దగ్గర నుంచి కనక సింహాసనం నుంచి దిగొచ్చే హలో ఇక ముందుగా ఇక 3 నెలల కోడి ఎప్పుడైతే ముందు వస్తుందో 6 నెలల కోడి తొంగి వస్తుంది. అక్కడ వచ్చే దారిలో 3 గేట్లు వచ్చేది. నేను అర్థం కాదు పైన ఓడక తను ఓడక 3 గేట్లు వస్తాను. అదే మామూలుగా పాస్తాను కూర్చో. ఈ 3 గేట్లు ఎప్పుడైతే చూస్తారో ఇక బ్రహ్మనాయుడు కోడి ఎంత నిన్నవారు ఎంత ఆలుగుంటారు ఎంత గడ్డగారు ఎంత మార్చిన వస్త్రములు కానీ ఇవన్నీ సాధ్యమే. ఆ ఒక్క నాగమ్మ మరి బ్రహ్మరాజు మీదకి ఇక కోడి పందానికి వస్తుందా అని బ్రహ్మనాయుడు ఇక అట్లా మీరు ఎప్పుడైతే అట్లా 3 అడుగులు మీరు అట్లా మూతిగా చేసాడంట. ఆ మూటిగా చేస్తే ఆ చేసిన ప్రాణి వేలేని బ్రహ్మనాయుడు నాట్లు కాగేస్తుంది. అప్పుడు ఎలా కాగేస్తున్నాడు?